మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ఈ మాటలు వింటున్న ఆత్మీయ కుటుంబ సభ్యులందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు. ఈరోజు నా కోసం ఆత్మీయ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకుని ఈ దిన వాక్యాన్ని ధ్యానము చేద్దాం. పరిశుద్ధ ప్రేమగల తండ్రి, గొప్ప దేవుడా, కనికరము గల దేవ, కృపగల దేవ, నీకు వందనాలు, వేలాది స్తోత్రాలు ప్రభువా. నీ కనికరాన్ని బట్టి, నీ కృపను బట్టి ఇంతవరకు మమ్మల్ని సజీవులుగా ఉంచావు. అందుని బట్టి నీకు వందనాలు. ఈ సమయంలో నీ మాటలు వినటానికి ఆశ కలిగి ఉంటుండగా ఉదయకాల సమయంలో నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి, ఆమేన్. ఈరోజు దేవుని వాక్యము దినవృత్తాంతములు 2వ గ్రంథము 1వ అధ్యాయము 12వ వచనము. కాబట్టి జ్ఞానమును తెలివియు నీకు ఇయ్యబడును. ఈ వాక్య భాగాన్ని మనము చూసినట్లయితే జ్ఞానము తెలివి ఎక్కడి నుంచి వస్తాయి అని మనం ఆలోచించినట్లయితే అవి దేవుని నుంచి మనకి అనుగ్రహించబడతా ఉంటాయి. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, కాబట్టి జ్ఞానమును తెలివియు నీకు ఇయ్యబడును. ఎవరిస్తారంటే మన దేవుడు మనకి వాటిని అనుగ్రహిస్తాడు. మనకి ఈ లోకంలో జీవించటానికి జ్ఞానము అవసరమై ఉన్నది, మరియు తెలివి కూడా అవసరమై ఉన్నది. అనేక సందర్భాలలో జ్ఞానము తెలివి లేక అనేక మంది నశించిపోతూ ఉన్నారు. అనేక మంది ఇతర మార్గాలలో నడుస్తూ ఉన్నారు. ఎందుకు వారు ఆ విధంగా జీవిస్తూ ఉన్నారు అని మనము ఆలోచన చేసినట్లయితే వారికి జ్ఞానము లేకపోవటం వల్ల, తెలివి లేకపోవటం వల్ల, మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులను మనము చూస్తూ ఉన్నప్పుడు ఆయా పరిస్థితులలో మనం తీసుకునేటువంటి నిర్ణయాలు మనల్ని ఇబ్బందికి గురి చేస్తూ ఉంటాయి, మనల్ని బాధకి గురి చేస్తూ ఉంటాయి. వాటిని బట్టి మనము బయటికి రావాలి అంటే, ఆ పరిస్థితుల్లోంచి మనము బయటికి రావాలి అంటే మనకి జ్ఞానము అవసరమై ఉన్నది, మనకి తెలివి అవసరమై ఉన్నది. మన జ్ఞానము చాలా చిన్నది, మన తెలివి చాలా చిన్నది. మరి ఉన్నతమైనటువంటి జ్ఞానాన్ని, మంచి తెలివిని మనము పొందుకోవాలి అంటే అది ఎక్కడి నుంచి వస్తుందంటే మన దేవుని నుంచి మనకి అనుగ్రహించబడుతుంది. అది మన దేవుడి నుంచి మనకి ఇయ్యబడుతుంది అని దేవుని వాక్యము తెలియచేస్తూ ఉంది. ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటున్న ప్రియ ఆత్మీయ స్నేహితులారా, మనము ఏ విషయంలో జ్ఞానము లేకుండా ఉన్నాం, ఏ విషయంలో తెలివి లేకుండా ఉన్నాం, ఒక్కసారి మనము పరిశీలన చేసుకుని ఆ విషయాన్ని బట్టి దేవుని సన్నిధిలో మనము ప్రార్థించినప్పుడు దేవుడు మనకి జ్ఞానమును అనుగ్రహిస్తాడు. అంత మాత్రమే కాదు, తెలివిని కూడా ఆయన ఇస్తాడు. ఈరోజు ఈ మాటలను బట్టి మనకి జ్ఞానము అవసరమై ఉన్నప్పుడు, మనకి తెలివి అవసరమై ఉన్నప్పుడు మనము ఎక్కడికి రావాలి అంటే మన దేవుని చెంతకు మనము రావాలి. ఎప్పుడైతే దేవుని దగ్గరికి మనం వస్తామో దేవుడు మనకి ఆ యొక్క జ్ఞానమును, తెలివిని అనుగ్రహిస్తూ ఉంటాడు. ఈరోజు ఈ లోకంలో మనము చూసినట్లయితే అనేక మంది వారికి ఉన్నటువంటి జ్ఞానమును బట్టి, లోకానుసారమైనటువంటి జ్ఞానమును బట్టి, లోకానుసారమైనటువంటి తెలివిని బట్టి వారు జీవిస్తూ ఉన్నారు. అయితే ఆ తెలివి, ఆ జ్ఞానము వారిని కష్టాల పాలు చేస్తూ ఉంది. ఎందుకంటే అది ఈ లోక సంబంధమైనటువంటి జ్ఞానము, అది ఈ లోక సంబంధమైనటువంటి తెలివి. అయితే నీవు నేను మంచి జ్ఞానము, పరలోక జ్ఞానము కలిగి ఉండాలి. పరలోకపు తెలివిని మనము కలిగి ఉండాలి. ఎప్పుడైతే పరలోక సంబంధమైనటువంటి జ్ఞానమును మనము కలిగి ఉన్నామో, పరలోక సంబంధమైనటువంటి తెలివిని మనము కలిగి ఉన్నామో, మన యొక్క జీవితము అద్భుతముగా ఉంటుంది, మన యొక్క మాటలు అద్భుతముగా ఉంటాయి, మనము అనేక మందికి ఆశ్రయకర్తలుగా ఉంటాం. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటున్న మన జీవితంలో ఏ విషయంలో అయితే జ్ఞానము కావాలో, ఏ విషయంలో అయితే తెలివి కావాలో వాటిని మనము దేవుని యొద్ద నుంచి పొందుకుందాం. అట్టి కృప దేవుడు మనకి అనుగ్రహించును గాక. ఆమేన్.